బ్రతికి ఉన్నామంటే దేవుని కొరకు ఏదో ఒక పని చేయాలి. మన జీవితంలో మనకి ఇన్ని అనుగ్రహించే దేవుడు పోషకుడుగా, వైద్యుడిగా, రక్షకుడుగా, సంరక్షకుడుగా, దయాళుడుగా, కృపామయుడుగా మన దేవుడు మనకు ఉన్నప్పుడు మనం రిటర్న్ అయ్యాక ఏం చేస్తున్నాం? మనం ఏం చేయడం? ఎంతసేపు మన సొంత అవసరతలే మనం ఏం చేస్తాం? తీర్చుకుంటాం. దేవా అది హ్యాపీగా ఫీల్ అవుతాం, ఇది కానీ హ్యాపీగా ఫీల్ అవుతాం. కానీ రిటర్న్ మనం దేవునికి ఏం చేస్తున్నాం? మన హృదయాలను ఆయనకి అప్పగించుకోవాలి. మనం చూస్తే ఎవరైనా వాక్యం చెప్పేటప్పుడు ఖండిస్తే నాకు అంత మంచిగా అనిపించదు కదా, మనం హృదయంలోకి తీసుకోం. అదే మంచి వాక్యం చెప్పాను అనుకోండి,